ఎలా త్యాగం చేయాలి గీతాలో చెప్పారు. అయితే మన గీతాలో 4 క్యారెక్టర్స్ ఉన్నారు. ధృతరాష్ట్ర ఉన్నాడా? ధృతరాష్ట్రే మొదలుపెట్టాడు కదా. తర్వాత సంజయ్ ఉన్నాడు, కృష్ణుడు అండ్ అర్జున్. ప్రతి క్యారెక్టర్ ఏదో కొన్ని శ్లోకాలు మాట్లాడారు. గీతాలో మనం లెక్క పెట్టుకుంటే భగవంతుడు 575 శ్లోకాస్ మాట్లాడారు. సంజయ్ 41, అర్జున్ 83 అండ్ ధృతరాష్ట్ర ఒకే ఒక శ్లోకం. సో యాక్చువల్గా భగవంతుడు మాట్లాడిన శ్లోకం ఓన్లీ 575. మళ్ళీ మనం గీతా పారాయణ చేసినప్పుడు 700 ఎందుకు చేయాలి? మనకేంటి అవసరం? మనం ఓన్లీ 575 చేసేసుకుంటే సరిపోతుంది కదా. కానీ మొత్తం అంతా ఎందుకంటే ప్రతిదీ కనెక్టెడ్గా ఉంది. ప్రతి ఒక్క శ్లోకం భగవంతుడితో కనెక్టెడ్గా ఉంది. అలానే మనం శ్రీమద్ భాగవతంలో చూస్తే కూడా భాగవతం సుఖదేవ్ గోస్వామి పలికారు అని మొదలవ్వలేదు. సుఖదేవ్ గోస్వామి భాగవతం ప్రథమ స్కందం 19వ అధ్యాయంలో ఆయన అపియర్ అవుతారు. మళ్ళీ సెకండ్ క్యాంటోలో మొదలుపెట్టారు. యాక్చువల్గా ఆయన ఎంట్రన్స్ అక్కడి నుంచే ఉంటుంది. కానీ భాగవతం అనేసరికి ఫస్ట్ క్యాంటో మాకు అవసరం లేదని మనము చెప్పము. సో గీతాల్లో ఉన్న ప్రతి వాక్యమే ఇంపార్టెంట్. అది ధృతరాష్ట్ర పలికినా ఇంపార్టెంట్, అది కృష్ణుడు పలికినా ఇంపార్టెంట్.